ఇంకా ఈవినింగ్ టైము తాంబారం స్టేషన్ బయటికి అలా వచ్చామండి. ఏమైనా షాపింగ్ చేద్దాము చూద్దాము అన్నట్టుగా వచ్చాం. బట్ అస్సలు నచ్చలేదండి నాకు. ఇంకా ట్రైన్లో తినటానికి టిఫిన్స్ను ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకున్నాక అలా నడుస్తుంటే నాకు పువ్వులు కనిపించాయండి. అసలు చెన్నైలో ఎన్ని పువ్వులు ఉంటాయండి, అసలు అడుగడుగున అమ్ముతుంటారు. భలే ఫ్రెష్గా మంచి వాసనతో ఉంటాయండి. ఎందుకు నాకు భలే నచ్చుతాయి అన్నమాట. నేను వెళ్ళటము 4th టైము అయితే అక్కడ ఉన్నన్ని రోజులు కూడా నేను ఫ్లవర్స్ అస్సలు వదిలిపెట్టానండి. కొనుక్కొని పెట్టేసుకుంటాను, అంత ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో నేను అలా చూస్తూ ఉంటే నాకు ఈ పువ్వులు కనిపించాయండి. ఎంత బాగుంటుందోనండి వీటి వాసన. అయితే 10 రూపీస్కి ఒక ప్యాకెట్ అనమాట. ఈ ఫ్లవర్స్ కట్టినవి ఉన్నాయి, కట్టనివి అయితే నేను తెచ్చుకున్నాను అనమాట. 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇంకా వాళ్ళ దగ్గరే దారం తీసుకున్నానండి. చూడండి భలే వచ్చింది మాల అసలు. ఇంకొక టిప్ చెప్తాను చూడండి. పువ్వులు తక్కువ ఉన్నప్పుడు అల్లేటప్పుడు పైన ఒక 2 పువ్వులు పెట్టి కింద ఒక పువ్వే పెట్టేయండి. తర్వాత పెట్టేటప్పుడు పైన ఒక పువ్వు పెట్టి కింద 2 పువ్వులు పెట్టి అల్లండి. భలే అంటే మందంగా వస్తుంది, ఎక్కువ లావు కనిపిస్తుంది అనమాట. మాల చాలా అందంగా ఉంటుందండి. అట్లా అల్లి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత ఫ్రెష్గా ఉన్నాయోనండి, నిజంగా ఎంత మంచిగా అనిపించిందో నాకైతే అల్లుతుంటే. నాకు పువ్వులు అల్లడం అంటే చాలా ఇష్టం అండి. చూసారా, ఒక 5 మినిట్స్లోనే ఇంత మంచి మాల అయిపోయిందండి. ఇంకా మనకి హైదరాబాద్లో వచ్చేసి సింగిల్ దారంతో అల్లుతారు కదా, వీళ్ళు 4 వరుసలు 4 వరుసల దారంతో అల్లుతారనమాట. సేమ్ అక్కడలాగే అనిపించింది అనమాట మాల. మరి మీకు నచ్చిందా? చూసారు కదా ఎంత బాగుందో కదా. మీకు ఆ పూలు అల్లడం ఇష్టమా అండి? మీలో ఎంతమందికి ఇష్టం? కామెంట్ చేయండి. ఉంటున్నా మరి, బాయ్.